హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు పులగం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, మిరియాలు, కొత్తిమీర, కాజు. ముందుగా చిన్న గ్లాస్ రైస్ తీసుకోవాలి. హాఫ్ కప్ పెసరపప్పు. రైస్ ఒక బౌల్లోకి వేసేసుకొని పెసరపప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కడగాలండి రైస్ని. కడిగిన తర్వాత అల్లం కూడా పులగంలో వేసుకోవాలండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత కాజు వేసుకొని రెడిష్ కలర్లో వచ్చే వరకు కాజుని బాగా వేయించాలండి. వేయించిన తర్వాత కాజు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే నెయ్యిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత మిరియాలు కూడా వేసేసుకోవాలి. మిరియాలు వేసుకొని కొత్తిమీర వేసేసేయాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ పెసరపప్పు ఉంది కదా అండి, ఈ పోపులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత మనము ఎన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలంటే, మనం తీసుకున్న రైస్ గ్లాస్ తోటే 6 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను పోసేసుకున్నాను. లాస్ట్లో అల్లం వేసేసాను. అల్లం వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంటే హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నాను సాల్ట్. ఒకసారి కలిపేసుకుందాం మనము. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ రావాలి? 1, 2, 3 విజిల్స్ అయితే రావాలి. 3 విజిల్స్ వచ్చాక మనము ఓపెన్ చేసి చూద్దాం, పులగం ఎలా అయిందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి. పులగం రెడీ అయిపోయింది. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో, వేడి వేడి పొగలు. వావ్! ఫ్రై చేసుకున్న కాజు ఉంది కదండి, ఆ పులగంలో వేసేయడమే. వేసేసి కాజు వేసిన తర్వాత ఒకసారి మనము కలిపేసుకుందామండి. కలిపితే ఆ పోపు అంతా మిక్స్ అయిపోతుంది. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. పులగం రెడీ అయిందంటే అదే పొంగల్ అండి. సంక్రాంతికి కూడా చేసుకుంటారు కదా, అదే పొంగల్. దాన్నే పులగం అంటారనమాట. ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము.